హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలాగో నేను ఇంకో డిఫరెంట్ గురించి సో ప్రజెంట్ అయితే మా ఛానల్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ అండి గవర్నమెంట్ ఫీజు వయసు అడ్వకేట్ అవుతుంది ఈసీ ఎంసెట్ కాన్సెప్ట్ నుంచి అది చూసినట్లయితే గేట్ సంబంధించి రికార్డ్ రిలీజ్ అయిపోయి సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో అంటే బీటెక్ కంప్లీట్ చేసేసి ఏదైతే గేట్ కోసం ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ ఒకటి గేట్కి ఎగ్జామ్కి అప్లై డేట్స్ రిలీజ్ అయిపోయి సో ఈ వీడియోలో అయితే మాత్రం గేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది 2025 గురించి. సో ఇప్పుడు ఉండబోతుంది ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. మొత్తం డేట్స్ అంటే మొత్తం ఎపిసోడ్ అయితే ఈ వీడియో కవర్ చేయబోతున్నాము. సో అదేవిధంగా ఇప్పుడు వీలుగా ఏంటంటే ఇదే గేట్ సిరీస్ మీరు అయితే గేట్ డిజైన్ చేస్తే గేట్ ఎలా ప్రిపేర్ అవ్వదు గేట్ ఎలా కరెక్ట్ చేయాలి మొత్తం ఇంజరీ చేస్తాం. సో ఈ వీడియో వస్తుంది ఫస్ట్ గేట్ ఎగ్జామ్ కోసం అదేవిధంగా ఈ గేట్ డేట్స్ ఏంటి డేట్స్ తో పాటు అదేవిధంగా ఫీజు ఎంత ఉండబోతుంది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి నెక్స్ట్ ఉండబోతుంది మనకి తీసుకోబోతుంది. ఈ తీసుకున్నట్లయితే గేట్ కమిషన్ ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ మీరు గేట్ అప్లై చేసుకోవచ్చు. చూసినట్లయితే స్క్రోలింగ్ అయితే అవుతూ ఉంటుంది. గేట్ నోటిఫికేషన్ సంబంధించి అయితే మాత్రం సో పోస్ట్ చేయండి. క్లిక్స్ ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పి దాన్ని క్లిక్ చేయండి. సెకండ్ మీరు క్లిక్ చేస్తే మీకు ఓపెనింగ్ డేట్ అయితే ఇచ్చారు. సో ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి మీకైతే 24th ఆగస్ట్ అయితే ఇచ్చారు. అంటే 24th ఆగస్ట్ అయితే మీకైతే గేట్ కి అప్లికేషన్ డేట్ అయితే రిలీజ్ అవుతుంది. చదువు చూసుకున్నట్లయితే మీకు క్లోజింగ్ డేట్ వచ్చి 26 సెప్టెంబర్ అయితే ఇచ్చారు. సో వచ్చే అలా 26 సెప్టెంబర్ అయితే మాత్రం మీకైతే మాత్రం వితౌట్ లేట్ ఫీజ్ ఎటువంటి ఫీజు లేకుండా కూడా మీరైతే గేట్ కి అయితే అప్లై అవుతాయి. లాస్ట్ డేట్ అప్లై వచ్చేసరికి 26 సెప్టెంబర్ అయితే ఇచ్చారు. సో 26 సెప్టెంబర్ లోపు ఎవరైతే గేట్ 2025 అనుకుంటున్నారో రాయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అయితే మాత్రం 26 సెప్టెంబర్ కల్లా వాళ్ళకి అప్లై చేసుకోవాలి. అయితే లాస్ట్ డేట్ అది కాకున్నట్లయితే ఒకవేళ మీకు ఆ టైంలో మీకు పంపుతున్నట్లయితే అంటే మీకు లేట్ ఫీజుతో కూడా తెస్తారు. సో లేట్ ఫీజు వస్తుంది లాస్ట్ ప్రోగ్రామ్ని చదివి చూసుకున్నట్లయితే మాత్రం మీకు లేట్ ఫీజుతో కట్టాలనుకున్నట్లయితే మాత్రం మీరు 7th అక్టోబర్ కడతారు. ఒకవేళ ఏ కండిషన్ సరే 26 సెప్టెంబర్ కల్లా అవ్వకపోయినట్లయితే మీరు ఖచ్చితంగా 26 సెప్టెంబర్ కల్లా అవ్వకపోయినట్లయితే 7th అక్టోబర్ లోపు లేట్ ఫీజు అయితే ఫైనల్ అంటే ఫైన్ తో పాటు ఎంత పే చేస్తారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మీకు ఎగ్జామ్ చెప్పిన ఓట్లు సాటర్డే సండే చేశారు. సో డేట్స్ చూసినట్లయితే 1st ఫిబ్రవరి 2nd ఫిబ్రవరి ఉండబోతుంది. అదేవిధంగా 15th ఫిబ్రవరి ఉండబోతున్నాయి. సో 10 to డేట్స్ ఇచ్చారు. సో గేట్ ఎగ్జామ్స్ సంబంధించి 10 డేట్స్ అంటే అవి మారచ్చు మారకపోవచ్చు. అంటే ఆ టైం వచ్చేసరికి మారచ్చు ఆ టైం వరకు మార్చుకోవచ్చు. కాకపోతే మీకు గేట్ కి సంబంధించి అప్లికేషన్ చెప్పిన డేట్ అయితే మాత్రం 24th ఆగస్ట్ అయితే ఇచ్చారు. అదే మీరు చూసుకున్నట్లయితే మీకు ఏ బ్రాంచెస్ ఉన్నాయని చెప్పి టెస్ట్ పేపర్స్ కూడా ఇచ్చారు. టెస్ట్ పేపర్స్ వచ్చేసరికి మీకు మొత్తం అన్ని అంటే ఈ వెబ్సైట్ లోనే మీకు మొత్తం వెబ్సైట్స్ వస్తాయి. మొత్తం మీకు అన్ని బ్రాంచెస్ సంబంధించి గేటింగ్ సంబంధించి అక్కడ టెస్ట్ పేపర్స్ రిలీజ్ అవుతాయి. సో కంప్యూటర్ చాలా ఫేమస్ అయితే ఉంది. సో కంప్యూటర్ టెస్ట్ పేపర్ అయితే ఓపెన్. అది మీకు ఎక్స్ప్రెషన్ అయితే ప్యాటర్న్ తో ఇచ్చారు. సో ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి సో కాంబినేషన్ మోడల్ కానివ్వండి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కానివ్వండి సిలబస్ కానివ్వండి 15 మార్క్స్ జనరల్ యాక్టివిటీ కానివ్వండి మ్యాథ్స్ 30 మార్క్స్ సబ్జెక్ట్ మార్క్స్ అనేది వాళ్ళు టోటల్ 100 మార్క్స్ అయితే ఉండబోతుంది. అదేవిధంగా ఇంకా చాలా ప్యాటర్న్స్ అయితే ఉంటాయి. సో 3 అవర్స్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్ సెక్షన్స్ జిఏ అని చెప్పేసి ఇంకా గేట్ నోటిఫికేషన్ అయితే క్లియర్ అయితే ఎగ్జామ్ ప్రిపరేషన్ నేను ఎక్స్పీరియన్స్ ప్రిపరేషన్ మొత్తం చేస్తాను. అదే నెక్స్ట్ చూసినట్లయితే మాత్రం ఇంకా కాంబినేషన్ ఆఫ్ పేపర్స్ కూడా ఉంటుంది. మీకు మీరు డౌన్లోడ్ చేయాలంటే మీకు మొత్తం సంబంధించి మెటీరియల్ అయితే మీకు వస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఎలా ఏంటి అని చెప్పి ప్రీవియస్ క్వశ్చన్ తీసుకుంటే ఏ కావాలంటే ఆ ఏ సంబంధించి క్వశ్చన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆపర్చునిటీ గేట్ వల్ల లాభాలు ఉంటుంది. సో ఎగ్జామ్ చేస్తారు. సో ఇక్కడ మనకి విశాఖపట్నం అయితే లేదు. సో 10th మిస్టేక్ ఎగ్జామ్స్ అని ప్రెసెంట్ అయితే ఏవైతే రెడీ ఉన్నాయి చేస్తారు. సో ఇదే కాదు మనకైతే మాత్రం ఖచ్చితంగా మనకైతే అంటే ఈ అనంతపురం తరలి కాకుండా విశాఖపట్నం విజయవాడ అన్ని కూడా ఇస్తారు. సో ఎవరు బాగా పడుతుంది. ఇదే చూసినట్లయితే మనకి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అప్లికేషన్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూసినట్లయితే ఏ కావాలి మొత్తం చేస్తారు. సో నేను అప్లికేషన్ చేస్తున్నట్టు మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసరికి మనకి బేసిక్ నోటీస్ అయితే మీకు షాక్ ఉంటుంది అనుకోండి. అదే మీరు అప్లై ఆన్ చూపించినట్లయితే మీకు ఖచ్చితంగా అయితే ఎలక్ట్రిక్ అవుతారు. అంటే అప్లికేషన్ అయితే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతారు. సో 24th స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అంతా డౌట్స్ ఉంటే చాలా డౌట్స్ వస్తాయి క్లారిఫై చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పర్సన్ డిసేబుల్ ఉంటుంది కాబట్టి
ఎవరెవరైతే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సంబంధించి అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, అదే విధంగా పర్సనల్ డిసేబిలిటీ అంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళకి అయితే పర్సనల్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి అయితే మాత్రం మీకైతే మాత్రం 900 రూపీస్ పడుతుంది. అంటే లేట్ ఫీజ్ కాకుండా అయితే ఉంటాయి. లేట్ ఫీజ్ తో మాత్రం మీకైతే మాత్రం 1400 రూపీస్ అంటే 500 రూపీస్ ఫైన్ అయితే వేస్తారు. సో దానికైతే మొత్తం కలిపి 1400 రూపీస్ ఫైన్ అంటే ఫైన్ తో పాటు కట్టచ్చు. అంటే లాస్ట్ డేట్ అయితే ఒకవేళ లాస్ట్ డేట్ దాటినట్లయితే 1400 అయితే ఈ 7th అక్టోబర్ అయితే కట్టచ్చు. అదే మీరు చూసుకున్నట్లయితే మాత్రం మీరు ఎవరైతే ఇది మిగతా క్యాండిడేట్స్ ఉంది ఇంక్లూడింగ్ మొత్తం ఫార్మ్ లో రాసుకున్న ఫార్మ్ లో చేస్తున్న వాళ్ళు అంటే అందరికీ కలిపేసి 1800 అయితే మనకి ఇచ్చారు. సో ఎవరైతే ఓసీ కానివ్వండి, బీసీ కానివ్వండి, జనరల్ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ కానివ్వండి అందరికీ కలిపేసి అయితే మనకి మీకైతే 1800 ఇచ్చారు. సో గేట్ సంబంధించి క్లియర్ అయిపోయినట్టు. అదే విధంగా గేట్ ఎక్కువాలంటే మీరు లాస్ట్ డేట్ 26 సెప్టెంబర్ లో మీరు కట్టలేకపోయినట్లయితే ఖచ్చితంగా 2000 రూపీస్ కి మాత్రం మీకు పే అయితే చేస్తారు. సో 2500 రూపీస్ పైకి పడుతుంది కలిపేసి మీరైతే పే చేస్తారు. అదేవిధంగా ఒకవేళ ఈ వీడియో పైన మీరు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేరింగ్ చేయండి. మీ బీటెక్ ఫ్రెండ్స్ మొత్తం అందరు కూడా షేరింగ్ చేయండి. మొత్తం బీటెక్ లో కానివ్వండి అదేవిధంగా మీతో కూడా బీటెక్ చదువుతున్న వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళందరూ షేర్ అయితే చేయండి. ఒకవేళ మీరు కానీ లైక్ చేసి ఎక్కువ షేర్ చేసి మాత్రం ఖచ్చితంగా ఒకవేళ వీడియో కానీ చేయట్లేదు అంటే గేట్ ఎలా అప్లై చేయాలి అదేవిధంగా అప్లికేషన్ ప్రొసీజర్ కానివ్వండి మొత్తం అంటే అప్లికేషన్ ఉన్నప్పుడు డౌట్స్ కానివ్వండి అప్లికేషన్ ప్రొసీజర్ కానివ్వండి అన్నిటి గురించి చేస్తారు. అదేవిధంగా గేట్ ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయాలి గేట్ టిప్స్ కానివ్వండి మొత్తం అయితే మన ప్లేలిస్ట్ మొత్తం ఒక ప్లేలిస్ట్ డిజైన్ చేయించిన ప్లేలిస్ట్ ఆ ప్లేలిస్ట్ అయితే మొత్తం గేట్ కి సంబంధించి మొత్తం A to Z అయితే ఉండబోతున్నాయి. సో ఆ ప్లేలిస్ట్ కావాలంటే మాత్రం కింద గేట్ ప్లేలిస్ట్ కామెంట్ చేయండి. ఒకవేళ ఎక్కువ మంది కానీ గేట్ ప్లేలిస్ట్ అని చెప్పి కామెంట్ ఖచ్చితంగా ప్లేలిస్ట్ సంబంధించి ప్లేలిస్ట్ డిజైన్ చేసి స్టార్టింగ్ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయాలి సిలబస్ ఏంటి ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి మొత్తం గేట్ ప్యాటర్న్ టిప్స్ అని చెప్పి మొత్తం ఒక మన సుమారుగా గేట్ ఎగ్జామ్ వచ్చినందుకు కూడా ప్లీజ్ కంటిన్యూ చేస్తాను. మొత్తం తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం తెలుగులో ఫ్రెండ్లీ లాంగ్వేజ్ లో ఉంటుంది. మీకైతే ఒక ఫ్రెండ్ లాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే మాత్రం కామెంట్ సెక్షన్ లో గేట్ ఉంటుంది. నెక్స్ట్ లైక్ చేయండి అదే మీ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మాత్రం అదే విధంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్.